ఎస్ఏ మ్యాథమెటిక్స్ అండ్ హెచ్జిటి వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది స్కిప్ చేయకండి. ఇందులో ఇప్పుడు ఆగస్ట్ లో జరిగిన టెట్ లో చాలా మ్యాటర్ ఉంది, చాలా క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ అనేది వెరైటీగా ఉంది. సో దీన్ని స్కిప్ చేయకుండా మీరు జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. 100% ఈ వీడియో ద్వారా మీరు చాలా వరకు నేర్చుకుంటారు. నేను ఒకసారి చూడండి. మరి ఈ టెట్ ఆగస్ట్ లో జరిగిన టెట్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే చాలా డిఫరెంట్ గా ఉందమ్మా. ఇంతకు ముందు జరిగిన టెట్ లో అడిగిన క్వశ్చన్స్ కు ఈ టెట్ లో అడిగిన క్వశ్చన్ కు చాలా వేరియేషన్ ఉంది. సో ఇక్కడ ఈ టెట్ లో ఏం అడిగాడు అంటే ఒకసారి చూడండి అమ్మా. ఇది స్పెషల్ ఏపీ టెట్ అన్నట్టు హెచ్జిటి పేపర్ లోనే ఈ స్టాండర్డ్ లో ఉంటే ఎస్ఏ మ్యాథమెటిక్స్ పేపర్ లో ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీని ద్వారా చాలా నేర్చుకుంటారు. ఏ విధంగా అడిగాడంటే క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. కాన్సెప్ట్ తెలిస్తేనే ఆ క్వశ్చన్ ను మనం ఇన్ టైమ్ లో టాకిల్ చేయగలుగుతాం. లాజికల్ అప్రోచ్ వేలో అడిగిండు, తార్కికంగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అదే విధంగా టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అంటే 2 or 3 అవి క్వశ్చన్స్ అనేవి టైం కిల్లింగ్ ఉంది. అంటే ఏది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కనబడడం చాలా రేర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వేదిక్ మ్యాథ్స్ అండ్ యూనిట్ డిజిట్ అండ్ డిజిటల్ సమ్ ఉపయోగించే మెథడ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అర్థమవుతుందా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఈ బేస్ ను పెట్టుకొని మన క్వశ్చన్ పేపర్ అనేది కనబడుతుంది. సో ఈ వీడియో మీకు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఈ వేలోనే మనకు డిఎస్సి లో అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. 95% ఇక్కడ ఏ క్వశ్చన్ ఏ విధంగా అయితే అడిగారో ఇదే క్వశ్చన్స్ ఇదే విధంగా డిఎస్సి లో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వే ఆఫ్ ఆస్కింగ్ వే అనేది మారింది. అదే విధంగా ఇదే పేపర్ ఈ విధంగానే క్వశ్చన్స్ మనకు తెలంగాణలో నవంబర్ లో రాబోయే నోటిఫికేషన్ లో అంటే జనవరిలో జరిగే ఎగ్జామ్ లో చూడడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. సో అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అండ్ హెచ్జిటి కావచ్చు, ఆర్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళు కావచ్చు, లేదా టెట్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కావచ్చు, మ్యాథ్స్ ఉన్న అంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ వీడియో అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో దీన్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ద్వారా మీరు దాదాపుగా 80% మీరు కాన్సెప్ట్ అనేది ఇక్కడ బిల్డ్ చేసుకుంటారు. అర్థమవుతుందా? ఇక్కడ నేను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే మీకు లాజికల్ అప్రోచ్ వేలో ఏ విధంగా చేయాలి, ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, ట్రిక్ ఏ విధంగా ఉంటుంది, వేదిక్ మ్యాథ్స్ కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నేను చెప్పబోతున్నాను. ఓకేనా. సో స్కిప్ చేయకుండా డైరెక్ట్ క్రింది వాటిలో ఏది 3 వరుస సహజ సంఖ్యల లబ్ధమగును. ఇక్కడ చూడండి మనకు 3 వరుస సహజ సంఖ్యల లబ్ధం అడిగిండు, కానీ ఆ సహజ సంఖ్యలు ఏంటి అంటే క్లూ ఎక్కడ కూడా ఇవ్వలేడు. క్లూ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేడు. ఫస్ట్ ఇంతకుముందు ఎలా అడిగేవాడు అంటే 3 వరుస సహజ సంఖ్యల సగటు అనేది ఇంత ఇచ్చేవాడు, సమ్ నెంబర్ అని ఇచ్చేవాడు, అట్లా ఇచ్చేవాడు. కానీ క్వశ్చన్ పేపర్ చూడండి, ఇప్పుడు అడిగే క్వశ్చన్ లో ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఓకే. 3 వరుస సహజ సంఖ్యల లబ్ధం అగును. సో ఆ 3 వరుస సహజ సంఖ్యల లబ్ధం ఇక్కడ మనం డైరెక్ట్ మనం చేయలేము. మనం ఆప్షన్ ద్వారా వెళ్తే మాత్రమే దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతాం. అదే మీరు ఎక్స్ నో అనుకొని చేస్తే దానికి చాలా టైం టేకింగ్ పడుతుంది. సో ఆప్షన్ ద్వారా వెళ్దాం. ఆప్షన్ ద్వారా ఎలా వెళ్దాము? ఇక్కడ చూడండి 0 0 0, ఇక్కడ చూడండి ఇది 0 ఉంది, ఇది 0 ఉంది, ఇది 0 ఉంది. అంటే 0 ఉంది అని అంటే అక్కడ ఖచ్చితంగా 5 అనేది ఖచ్చితంగా ఉంది. సో మనం 5 రాద్దాం. ఓకేనా. 5 అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకు? వేరే ఏ నంబర్ తో చేసినా మనకు 0 అనేది రాదు. 3 వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి 5 అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో 5 కంటే ముందు తీసుకుందాం, 4 తీసుకుందాం, నెక్స్ట్ 6 తీసుకుందాం. ఇవి 3 వరుస సంఖ్యలు కదా. చూద్దాం. సో 4 5 20, 20 into 6 120. ఇక 120 ఎక్కడ ఉందా? లేదు. అంటే 130 ఉంది. సో మన ఆన్సర్ అనేది కాదు. సో 120 ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ 4 కాస్త తీసేసి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇంటూ 7 చేస్తున్నాము. ఇక చూడండి 5 6 30, 30 into 7 210 అవుతుంది. సో 210 అనేది మనకు ఆన్సర్ లో ఉందమ్మా. ఎస్, మనకు ఆన్సర్ లో ఉంది. ఇది మనకు 3 వరుస సహజ సంఖ్యల లబ్ధం 210 అవుతుంది. ఇది ఇండైరెక్ట్ గా ఇచ్చిండు. ఆప్షన్ ద్వారా వెళ్తే 5 to 10 సెకండ్ లో మనకు ఈ క్వశ్చన్ అనేది ఫినిష్ అవుతుంది. లేదా మీరు ఎక్స్ లో అనుకొని చేస్తే మాత్రం టైం కిల్లింగ్ అనేది పడుతుంది. సో ఈ వరుస సంఖ్యల పైన కంపల్సరిగా టెట్ మరియు డిఎస్సి లో క్వశ్చన్ అనేది ఉంటుంది. రాబోయే తెలంగాణలో కూడా ఇదే ప్యాటర్న్. దాదాపుగా క్వశ్చన్ అనేది డెప్త్ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చూడండి. రైట్. నెంబర్ 2, 2 సంఖ్యల కాసాగు వాటి గాసాబాకి 4 రెట్లు మరియు కాసాగు గాసాబాల మొత్తం 30. వాటిలో ఒక సంఖ్య 18 అయినా రెండవ సంఖ్య ఎంత? మనకు తెలిసింది ఒకే ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటిదంటే ఎల్సిఎం. ఇక్కడ చూడండి మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఒక సంఖ్య ఇంటూ రెండో సంఖ్య అని మనకు ఇది ఫార్ములా తెలుసు.
ఓకేనా, ఇది ఒక్కటి తెలుసు. కానీ చాలా వరకు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్స్ ఇచ్చిన ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేది. కానీ ఇక్కడ ఏం చేసిండు, ఇన్ డైరెక్ట్ గా వెళ్ళిండు, అంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ పెడితే ఆన్సర్ అనేది రాదు. సో మనం ఆన్సర్ అనేది రాదు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది చేంజ్ అయింది, గమనించాలమ్మా. క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశాడు, అంటే కొంచెం అంతా లోపలికి వెళ్ళాడు, అంటే డెప్త్ రేస్ అనేది పెంచిండు. అర్థమవుతుందా? ఇంతకు ముందు ఫార్ములా బేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుండే, కానీ అలా కాదు. ఇప్పుడు కొంచెం అనేది డెప్త్నెస్ అనేది పెంచిండు. పేపర్ 1 కే ఈ విధంగా ఉంది, అంటే పేపర్ 2 స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో ఇదే ప్యాటర్న్ ఈ విధంగానే మనకు టెట్ డిఎస్సి లో రావడానికి తెలంగాణలో ఎక్కువగా స్కోప్ ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఏమన్నాడు, 2 సంఖ్యల కాసాగు వాటి గాసాబకి 4 రేట్లు. ఇక్కడ చూడమ్మా, కాసాగు అంటే ఏంటిది, ఎల్సిఎం. జాగ్రత్తగా ఏంటమ్మా, ఎల్సిఎం కామా హెచ్సిఎఫ్. ఇక్కడ చూడండి, గాసాబాకి అన్నాడు, గాసాబా 1 అయినట్లయితే ఇది 4 అవుతుంది కదమ్మా. సో ఇది 1x అయితే ఇది 4x అనేది అవుతుంది, రైట్ అమ్మా. ఇక్కడ వరకు రాశాను, రైట్. మరి కాసాగు గాసాబాల మొత్తం అంటే ఏంటిదమ్మా, ప్లస్, రైట్, ఈజ్ ఈక్వల్ ఏమన్నాడు, 30 అంట, ఇది 30. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, 4x ప్లస్ 1x ఏమవుతుందమ్మా, 5x అవుతుంది. 5x అవుతుందా? సో ఈజ్ ఈక్వల్ 30. సో ఏమైనా క్యాన్సల్ అవుతాయా, 5 1 జా 5 6 జా, అంటే x ఈజ్ ఈక్వల్ ఏమైందమ్మా, 6 అయింది. సో 6 అయినప్పుడు దీన్ని తీసుకపోయి ఇక్కడ పెట్టినాం అనుకోండి అమ్మా, ఈడ పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది, ఇది 24 అవుతుంది. అదే విధంగా ఇక్కడ పెట్టినాం అనుకోండి అమ్మా, ఇది 6 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటిది, ఎల్సిఎం అనేది 24, హెచ్సిఎఫ్ అనేది 6. ఇప్పుడు మనకు తెలిసిన సూత్రం తెలుసు కదా, ఏంటిది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏంటిదమ్మా, మనకు ఒక సంఖ్య అంటే ఒక సంఖ్య 18, మరో సంఖ్య ఏంటిదమ్మా తెలియదు. నేనేం రాస్తున్నాను, ఇక్కడ x అని రాస్తున్నాను రెండో సంఖ్యను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 6 1 జా 6 3 జా 18, 3 1 జా 3 8 జా. సో మనకి x ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందమ్మా, x ఈజ్ ఈక్వల్ 8 వచ్చింది. ఈ 8 ఏంటిది, రెండవ సంఖ్య. సో రెండవ సంఖ్య అనేది ఈ విధంగా మనము చేస్తాము. ఇది క్వశ్చన్ అనేది చేసే విధానము. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందమ్మా. మీరు కంగారు పడి ఆ ఫార్ములానే డైరెక్ట్ పెడితే క్వశ్చన్ అనేది తప్పొస్తుంది. అర్థమవుతుందా? ఈ విధంగా కాన్సెప్ట్ నేర్చుకోండి. తప్పితే మనకు ఏదైనా కానీ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అనేది చేంజ్ అయింది. ఓకేనా, ఇదే అండి. 6x, 10x మరియు 12x ల కాసాగు 180 అయినా వాటి గాసాబా ఎంత? చూడమ్మా, ఈ క్వశ్చన్ పేపర్ వచ్చిన వాళ్ళు లక్కీ ఫెల్లో అమ్మా. కాసాగు గాసాబా పైన 2 క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా. సో లక్కీ అన్నట్టు వాళ్ళు. ఇక్కడ చూడమ్మా, ఇంతకు ముందు ఏ విధంగా అడిగేవాళ్ళు, 6 10 12 యొక్క కాసాగు 180 అని అడిగేవారు. సో కాసాగు అని పెడితే ఇక్కడ కాసాగు అయిపోయేది. సో మనం డైరెక్ట్ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏదో ఒక ఆన్సర్ మనకు వచ్చేది. ఇప్పుడు చేంజ్ ఏమైంది, ఇక్కడ ఎక్స్లు ఇచ్చిండు. ఎక్స్లు ఇవ్వడం వల్ల ఏమైతుంది, స్టూడెంట్ అనేది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ కొంచెం సందిగ్ధంలో పడతారు. అసలు ఎక్స్ ఎందుకు ఇచ్చిండు అనే సందిగ్ధంలో ఉంటుంది. ఆల్రెడీ కాసాగి ఇచ్చిండు, 6 10 12 అనేది ఇచ్చేసిండు. కొంచెం అంతా ఇక్కడ ఆగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే 1 to 2 minutes ఇక్కడ ఆగడానికి ఆస్కారం ఉంది. ఎందుకు, ఇంతకు ముందు ఈ విధంగా ఇవ్వలేడు కాబట్టి, క్వశ్చన్ అనేది చేంజ్ లో ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనే తెలిసే లోపలనే టైం అయిపోతుంది. సో జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఇంకా కొంచెం మోడిఫై చేసి డిఎస్సిలో మనకు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి మన ఛానల్ను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇంతకంటే హై లెవెల్ క్వశ్చన్స్ మీకు నేను చెప్తూనే ఉంటాను. ఓకేనా. మన ఫ్రీ ఛానల్, ఏం పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. సో మీకు ఫుల్ గా ఒకవేళ మీకు ఫ్రీ మొత్తానికి టోటల్ గా చాప్టర్ వైజ్ కావాలనుకుంటే మీరు మెంబర్షిప్, యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకోండి. ఓకేనా. సో ఇది చూడండి అమ్మా, 6x 10x ఉంది కదా, ఇక్కడ చూడండి 6x, 10x, 12x లా కాసాగు ఎంతనమ్మా, 12x లా కాసాగు. మీరు కాస్తంత x ఉంది కదా, ఈ x ను ఇప్పటికి మర్చిపోండి. 6 10 12 యొక్క కాసాగు ఎంతనమ్మా మనకు తెలుసు, అదెంత 60 అవుతుంది. అదేలా అవుతుంది 60 అంటే, ఇక్కడ చూడండి ఇందులో 6 10 12 కాస్తంత మర్చిపోండి x అనే పదాన్ని. 6 10 12 ఉంది కదా, ఇక్కడ హైయెస్ట్ నంబర్ ఏముంది, 12 ఉంది. సో 12 అనేది ఖచ్చితంగా దీన్ని డివైడ్ చేయాలి, ఖచ్చితంగా దీన్ని డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది 6 అనేది, ఈ 6 అనేది దీంట్లో పోతుంది, కానీ 10 పోతుందా, పోవట్లేదు. సో 10 పోవట్లేదు కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, 12 6 10 అనేది
6, 10, 12 అనేది ఇంటూ 2 వేస్తాం అనుకో 24, 3 వేస్తాం అనుకో 36, 4, 5 వేస్తాం అనుకో 60. అప్పుడు 60 అయింది కాబట్టి ఈ 10 పోతుంది, ఈ 6 పోతుంది కాబట్టి 60 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 60 ఉంది కాబట్టి కేవలం 60 అయినా ఎల్సిఎం కాదమ్మా. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది. సో ఇక్కడ కూడా ఎక్సే కావాలి. సో ఇది ఏంటిది వీటి యొక్క ఎల్సిఎం. మరి వీటి యొక్క ఒరిజినల్ ఎల్సిఎం ఎంత 180. సో ఈజ్ ఈక్వల్ 180. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఈ 0 క్యాన్సల్, 6 1 జా 6 3 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతనమ్మా మనకు 3 వచ్చింది. 3 వచ్చిందా? మనకి ఏం అడుగుతున్నాడు? గాసాబా అనేది అడుగుతున్నాడు. గాసాబా అడుగుతున్నాడు కాబట్టి వీటి యొక్క గాసాబా ఏమవుతుందమ్మా మనకు ఆల్రెడీ గాసాబా అనేది ఇక్కడ ఏం కామన్ ఉంది? ఇక్కడ మనకు చూడండి ఇక్కడ 2 అనేది కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది. 2 అంటే ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. ఎట్లా 6 అవుతుంది? 3 × 2 6, 5 × 2 10, 6 × 2 12 అవుతుందా? సో ఈ అవుతుంది కదా. ఈ మూడిట్లలో 2 అనేది కామన్ ఉంది. సో ఎక్స్ ఆల్రెడీ 3 వచ్చింది. ఇంటూ 2 చేసామంటే మనకి ఏమవుతుందమ్మా? గాసాబా అనేది వస్తుంది. సో గాసాబా అనేది ఎంత మనకు 6 అవుతుంది. ఒక్కసారి చూడండి. లేదా మీకు ఈ విధంగా తెలియకపోతే ఈ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ అనేది ఇక్కడ తీసుకురండి. సో 6 × x, ఇక్కడ ఎక్స్ అనేది ఏమవుతుంది? 3 అవుతుంది కాబట్టి 6 × 3 ఏమవుతుంది? 18 అవుతుంది. 10 × 3 ఏమవుతుంది? 30 అవుతుంది. అదే విధంగా 12 × 3 ఏమవుతుంది? 12 × 3 ఏమవుతుంది? మనకు 36 అవుతుంది. అర్థమవుతుందా? సో మనం ఏం చేస్తున్నాం అంటే మీకు గాసాబా కావాలనుకుంటే ఇందులో కామన్ ఏముందమ్మా? ఇందులో 6 ఉంది, ఇందులో 6 ఉంది, ఇందులో 6 ఉంది, అవునా? సో 6 తీసేసామంటే ఇక్కడ 6 తీసేసాం, ఇక్కడ ఏం మిగులుతుంది? సో 3 మిగులుతుంది. ఇక్కడ 6 తీసేసాం, ఇక్కడ 5 మిగులుతుంది, ఇక్కడ 6, అదే విధంగా ఇక్కడ 6. ఇక్కడ చూడండి ఈ నంబర్స్ చూడండి, ఈ నంబర్స్ మనకు కామన్ నంబర్స్ ఏమైనా ఉందా? ఇందులో లేదు. సో మనకు 6 అనేది మూడిట్లలో కామన్ ఉంది కాబట్టి ఈ కామన్ ఉన్న నంబరే మనకు హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. సో ఈ కామన్ ఉంది కదా, సో దీనినే నేను ఈ విధంగా రాశాను. సో హెచ్సిఎఫ్ ఎంతనమ్మా? మనకు 6 అనేది ఆన్సర్ అవుతుంది. చూసారా? ఈ విధంగా మనకు మోడిఫై అనేది క్వశ్చనింగ్ అనేది మోడిఫై ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. సో ఇది గమనించాలి. ఇక్కడ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే మనకు ఎందుకు చేస్తున్నారు అంటే క్వశ్చన్ పేపర్ అనేది మెల్లిమెల్లిగా ఏమవుతుంది? డెప్త్నెస్ అనేది పెరుగుతూ పోతుంది. చూడండి మీరు 2000 లో జరిగిన క్వశ్చన్ పేపర్ కు ఇప్పుడు జరుగుతున్న క్వశ్చన్ పేపర్ కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అర్థమవుతుందా? సో మీరు గమనించాలి. ఈ విధంగా రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్ అనేది పెంచుతూ పోవాలి. అలా ఎక్కువగా పెంచుతూ పోయినప్పుడు, స్టాండర్డ్ అనేది పెంచుతూ పోయినప్పుడు ఇలాంటి క్వశ్చన్లు చూడగానే పెట్టగలుగుతాం. లేదు నేను టెక్స్ట్ బుక్ వరకే ప్రిపేర్ అవుతాను, అదే ప్రిపేర్ అవుతాను అంటే మన టెక్స్ట్ బుక్ లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి దొరకవమ్మా. కానీ మనము ఆ నాలెడ్జ్ వరకే ఉంటది. కొంచెం టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతూ బయట కూడా కొంచెం చూడాలి. బయట కూడా కొంచెం చూసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ను మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. x-3 అనే ద్విపది ఈ క్రింది వాటిలో ఏ త్రిపదికి కారణాంకము కాదు? ఏంటిదమ్మా ఇది? కారణాంకం కాదు అని ఇచ్చిండమ్మా. అవుతుంది అని ఇవ్వలేడు, కాదు అని ఇచ్చిండు. అసలు ద్విపది అంటే ఏంటిది? త్రిపది అంటే ఏంటిది? ఒక్క పదం ఉంటేనేమో అది ఏకపది అవుతుంది, 2 పదాలు ఉంటేనేమో ద్విపది అవుతుంది, అదే విధంగా 3 పదాలు ఉంటేనేమో త్రిపది అవుతుంది, 3 కంటే ఎక్కువ ఉంటేనేమో బహుపది అవుతుంది. అర్థమవుతుందా? నేను ఈ వీటి గురించి క్రిస్టల్ క్లారిటీగా నేను వీడియో చేశాను, లాంగ్ వీడియో. ఒక్కసారి చూడండి. మన దగ్గర కంటెంట్ రెగ్యులర్ గా ఉండదు, మన దగ్గర అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నీ ఇక్కడ ఏంటిదమ్మా ఈ క్వశ్చన్ చూడంగానే ఇదేంటిది? ఒక ద్విపది. సో x-3 అనేది మనకు తెలుసు ఈజ్ ఈక్వల్ 0. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? మనకు 3 అవుతుంది. ఈ x ఈజ్ ఈక్వల్ 3 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే 0 అవుతుందో అది మన ఆన్సర్ అనేది కాదు. ఏదైతే 0 కాదో అది మన ఆన్సరు. అర్థమవుతుందా? ఎందుకు కాదు అన్నాడు? 0 అయ్యేది మన ఆన్సర్ కాదు, 0 కాకపోతే అది మన ఆన్సర్. ఒకసారి x ఈజ్ ఈక్వల్ 3 ఇక్కడ పెట్టాను చూడండి. అన్నిట్లలో మనకు కామన్ గా ఉన్నది ఏదో చూద్దాం. ఇక్కడ ఏమవుతుందమ్మా? 3 పెట్టాం అనుకోండి 9 అవుతుంది. సో 2 × 9 ఏమవుతుంది? 18 అవుతుంది. మైనస్ ఇక్కడ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇదేమవుతుంది? 15. ఇక్కడ చూడండి +18 -18. సో క్యాన్సల్ అవుతుంది అంటే 0 అవుతుంది. అది మన ఆన్సర్ కాదు. ఎందుకు ఇక్కడ కాదు అని ఇచ్చిండు?
ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ టర్మ్ సేమ్ ఉంది కాబట్టి ఇది 18 అవుతుంది. మైనస్ ఇదేమవుతుంది మనకు 21 అవుతుంది, -3 అవుతుంది. సో ఇది అవుతుందా 18. సో 18 ఇదేమవుతుంది 24 అవుతుంది. 24 18 అనేది ఈక్వల్ అవ్వట్లేదు, అంటే 0 అవ్వట్లేదు. సో మన ఆన్సర్ అనేది ఈ విధంగా అవుతుంది. ఇది ఒకే ఒకటి డైరెక్ట్ బిట్ రావడం జరిగింది, కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మాత్రమే వచ్చింది. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పదాన్ని వదిలేసి ఫస్ట్ ఆప్షన్ 0 అవుతుంది, ఇది మన ఆన్సర్ పెడతారు. ఎగ్జామ్ హాల్ నుంచి బయట వచ్చిన తర్వాత ఇది కాదు ఇది అని తెలుస్తుంది. అర్థమవుతుందా? సో మన ఆన్సర్ అనేది ఏంటిదమ్మా, ఇది ఆన్సర్ అవుతుంది. కాదు అనేది ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ కారణంకం అయ్యేది ఏది అంటే మాత్రం ఖచ్చితంగా ఇదే పెట్టాలి. అర్థమవుతుందా? ఈ విధంగా క్వశ్చన్ అనేది ఉంటుందమ్మా. ఇందులోనే ఇంకా ఏ విధంగా అడుగుతాడు అని అంటే మనకు ఈ విధంగానే ఇచ్చి ఇక్కడ ఈక్వేషన్స్ ఇచ్చేసి వర్గ సమీకరణాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి ఏంటి సమ్ ఆఫ్ రూట్స్ అడుగుతాడు, సమ్ ఆఫ్ రూట్స్ అడుగుతాడు, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అడుగుతాడు. ఈ విధంగానే మరి ఇందులోనే ఇంకేం అడుగుతాడు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అడుగుతాడంటే మనకు మూలాలు అడుగుతాడు. ఏంటిది ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్, అంటే ఎక్స్ ఈ సమీకరణానికి ఎన్ని మూలాలు ఉంటాయని అడుగుతాడు. వర్గం అన్నాను అంటే క్వాడ్రాటిక్ అంటే 2 ఉన్నాయి కాబట్టి 2 మూలాలు ఉంటాయి. అదే విధంగా అది కాకుండా ఇంకా లోపలికి వెళ్తే ఏ విధంగా అడుగుతాడు అంటే ఇక్కడ ఒక పరిమాణం ఏదని అడుగుతాడు. ఈ వర్గ సమీకరణం అంటే ఇక్కడ పరిమాణం అడుగుతాడు. ఎక్కడైతే గరిష్టంగా ఘాతం ఉంటుందో అదే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. అర్థమవుతుందా? ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. మరి ఇందులోనే ఇంకా ఏ విధంగా అడుగుతాడు అంటే దీనినే మనకు ఇక్కడ 310 ఉంది కదా, మనకు క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తాడు. క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చి మూలాల మొత్తం, మూలాల లబ్ధం, అదే విధంగా మూలాల మొత్తాల లబ్ధం కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా ఆ ఈక్వేషన్ ఇచ్చేసి క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చేసి దీని యొక్క మూలాలు ఏవి అని అడుగుతాడు. అర్థమవుతుందా? ఇన్ని విధాలుగా ఈ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ తీసుకొని 360 degrees లో అనాలిసిస్ చేసినప్పుడు మాత్రమే మన క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందో చేయగలుగుతాము. భిన్నము 13/21 మరియు 5/7 ల మధ్య ఉండును. ఇంతకు ముందు క్వశ్చన్ కు ఈ క్వశ్చన్ కు డిఫరెంట్ ఏంటిదంటమ్మా, మనకు సింగిల్ టర్మ్ లో భిన్నం, సింగిల్ టర్మ్ లో ఫ్రాక్షన్ అనేది ఇస్తుండే. ఎలా 1/2 1/3 మధ్యలో ఇది ఇలా వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఇంకా ఈ విధంగా కూడా ఇవ్వచ్చు 41/97, అదే విధంగా 53 అదే విధంగా 101 ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. రేపు వచ్చే టెట్ మరి డిఎస్సిలలో ఈ ప్యాటర్న్ వీటి మధ్య ఉండేటి ఏవి అని ఇస్తాడు. ఇలా ఈ డెప్త్నెస్ లో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇట్లా ప్రిపేర్ అవుతే ఇలాంటి క్వశ్చన్స్ జుజుబీ లాగా అయిపోతాయి. సో ఒకసారి చూడండి, ఇప్పుడు మనము వీటిని భేదము గాని పాయింట్లలో గాని చేయాలంటే 1 to 2 minutes అనేవి కిల్లింగ్ అయిపోతాయి ఇక్కడనే. అర్థమవుతుందా? అంటే వీటి పాయింట్లలో మార్చాలి, వీటి పాయింట్ దీన్ని అంటే ఓకే, దీన్ని మరి ఇక 13 ఉంది 21 ఉంది, 21 టేబుల్ రావాలి. 21 టేబుల్ వచ్చిందా? ఓకే రైట్. మళ్ళీ చూడండి ఇక్కడ 14 ఉంది, 5 ఉంది, ఇక్కడ 105 ఉంది, దీన్ని మళ్ళీ దీన్ని ఇక్కడ 21 ఉంది. అర్థమవుతుందా? ఇది 3 టేబుల్ లో పోదు, మరి 21 ఎట్లా పోతుంది? సో మనం ఇక్కడ చూడాలి. చూడమ్మా, అలా సాధ్యం కాదు. అంటే టైం అవుతుంది, ఆన్సర్ వస్తుంది, కానీ మనకు స్కోర్ పెరగదు, టైం సరిపోదు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం కొంచెం అంత కామన్ సెన్స్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ ఉంది. సో మనకి ఇక్కడ లవము హారం ఉంది. హారం ఎప్పుడే కానీ పెద్దగా ఉంది, ఇక్కడ హారం పెద్దగా ఉంది. సో హారం పెద్దగా ఉన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ రాబోయే వీటి మధ్య కూడా హారం పెద్దగా ఉన్నదే రావాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ లవానికంటే ఇక్కడ న్యూమరేటర్ కంటే డినామినేటర్ అనేది పెద్దగా ఉంది. న్యూమరేటర్ చిన్నగా, డినామినేటర్ పెద్దగా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ డినామినేటర్ అనేది ఎప్పుడే కానీ పెద్దగా ఉంది, న్యూమరేటర్ చిన్నగా ఉంది. సో వచ్చే భిన్నం కూడా మనకు న్యూమరేటర్ అనేది చిన్నగా ఉండాలి, డినామినేటర్ అనేది పెద్దగా ఉండాలి. అంటే లవం కంటే హారము పెద్దగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లవము ఇది హారము, ఆ లవం అనేది పెద్దగా ఉంది, న్యూమరేటర్ పెద్దగా ఉంది. ఆన్సర్ అవుతుందా? అవ్వట్లేదు. ఇది కామన్ సెన్స్ ఉపయోగించడం అంటారు. సో ఇది చూడండి, దీనికంటే ఇది పెద్దగా ఉంది, ఇది అవుతుందా? అవ్వట్లేదు. సో మనకు 2 ఆప్షన్స్ మిగిలినాయి. 2 ఆప్షన్స్ మిగిలినాయి కాబట్టి ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు. ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు. మరి ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఇది 2 9 అవుతుంది, ఇది 2 7 అవుతుంది. ఇది అవుతుందా? ఎస్. ఇది 2 ఇది 3 ఇదేమవుతుంది? సో మనకు 3 2 3 3 సో ఇది 3 3
3 5 అంటే 23/35. ఇప్పుడు రావాలంటే 35 టేబుల్లో మనకు తెలియాలి. మనకు తెలియదే 35 టేబుల్. ఏం చేయాలంటే కొత్త మెథడ్ ఇనండి ఒకసారి. ఇక్కడ చూడండి ఎప్పుడే కానీ ఇక్కడ 10%, ఈ 21 100% అయితే ఇక్కడ చూడండి ఇది 10% ఎంత అవుతుందమ్మా 2.1 అవుతుంది. 2.1 అంటే 2 అనుకోండి కాస్తంత. 2 అనేది 10% అయితే 13 అనేది ఎంత పర్సెంటేజ్ అవుతుందమ్మా? జస్ట్ వినండి. ఈ 2 6 12 అవుతుంది. అంటే 2 6 12 అంటే ఇది 60% అనేది 12 అవుతుంది. 2 అనేది 10% అయినప్పుడు ఇక్కడ 12 అనేది ఎంత అవుతుందమ్మా? 60% అవుతుంది. ఇక్కడ 60 అంటే 60% కంటే కొంచెం ఎక్కువ. ఓకేనా? ఇక్కడ 2 అనేది 10% అయినప్పుడు ఇక్కడ మనకు 12 అనేది ఎంత అవుతుంది? 60% అవుతుంది. అంటే 2 × 6 12 కదా, 60% కంటే కొంచెం ఎక్కువ. అంటే అప్రాక్సిమేట్ లో 61 తీసుకోండి. ఓకేనా? అప్రాక్సిమేట్ లో ఎంత తీసుకుంటారమ్మా? మనకు 61%. అవసరం లేదు 60 తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది ఏముంది మనకు ఇక్కడ 0.7 అనేది 10% అయింది. సో 7 ను దేంతో గురించినప్పుడు 5 కి దగ్గరలో వస్తుంది. సో మనకు 7 7 49 అంటే 49 అంటే 70%. 49 కదమ్మా 49 అంటే ఇది కూడా 70% కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే 60 నుంచి 70% మధ్యలో ఉండాలి ఆన్సర్ అనేది. సో ఇక్కడ చూద్దాం ఇదేంటిదమ్మా మనకు 77%. 0.7 ను దేంతో గుణించినప్పుడు 0.7 ను దేంతో మల్టిప్లై చేసినప్పుడు 9 కు దగ్గరలో వస్తుంది. సో దేంతో గుణించినప్పుడు వస్తుంది 7 తోని మనకు. సో 9 ఉంది. సో 9 0.7 ఉంది. సో మనకు 7 10 ఏమవుతుంది? 70 అవుతుంది. 10 అంటే 10 అంటే 100% ఎబోవ్ ఉంది. ఇది 100% ఎబోవ్ ఉంది. 100% ఎబోవ్ ఉంది కదా. సో మనకి ఇది ఆన్సర్ అనేది కాదు. మిగతాది ఏంటిదమ్మా? ఇదే ఆన్సర్. అర్థమవుతుందా? సో ఎలా అవుతుంది? ఇక్కడ 3.5 ఉంది. సో 3 ని దేంతో గుణిస్తే మనకు ఇది 23 కి దగ్గరగా ఉంటుంది. 3 × 7 అవునమ్మా 7. ఇక్కడ చూడండి 7 అంటే ఇక్కడ 5 ఉంది. అవునా? సో 5 ఉంది కాబట్టి 70% కంటే తక్కువగా ఉంటుంది. 70% కంటే తక్కువగా ఏముందమ్మా? ఇక్కడ ఈ మధ్య ఇది ఒక్కటే ఉంది కదా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ సి అనేది మనకు వస్తుంది. ఈ విధంగా ఇది అప్డేటెడ్ మెథడ్ అమ్మా. ఈ విధంగా పెద్ద పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు ప్రైమ్ నంబర్లు అంటే న్యూమరేటర్ లో ప్రైమ్ నంబర్ ఉంటుంది, డినామినేటర్ లో ప్రైమ్ నంబర్. అలా ప్రైమ్ నంబర్స్ ఇచ్చినప్పుడు మన గ్యాప్ కానీ లేకపోతే మనము డివైడ్ చేయడం పాయింట్లలోకి కన్వర్ట్ చేయడం కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ పర్సెంటేజ్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తే మన క్వశ్చన్ అనేది 5 to 10 సెకండ్ లో అయిపోతుంది. ఓకేనా? ఇది అప్డేటెడ్ క్వశ్చన్. ఇది టైం కిల్లింగ్ క్వశ్చన్ అమ్మా. క్వశ్చన్ నంబర్ 5 అమ్మా. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో ఏది సత్యము? 2 క్రమభిన్నాల మొత్తం ఎల్లప్పుడూ క్రమభిన్నమే, 2 క్రమభిన్నాల మొత్తం ఎల్లప్పుడూ అపక్రమ భిన్నమే, 2 క్రమభిన్నాల లబ్ధం ఎల్లప్పుడూ క్రమభిన్నమే, 2 క్రమభిన్నాల లబ్ధం ఎల్లప్పుడూ అపక్రమ భిన్నమే. అర్థమవుతుందా? క్రమభిన్నాన్ని ఓకేనా, క్రమభిన్నంలా మొత్తం. సో మనకు ఇది రావాలంటే ఓకే, ఇది రావాలంటే ఖచ్చితంగా మనకు కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ తెలిసి ఉండకపోతే మాత్రం ఈ క్వశ్చన్ ను మనం స్కిప్ చేయడం 100కు 100%. అర్థమవుతుందా? సో మనకు ఇది దేని మీద పడింది? ఫ్రాక్షన్స్ మీద క్వశ్చన్ పడింది. ఓకేనా? దీన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? క్రమభిన్నం అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అని, అపక్రమ భిన్నం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఓకే, అసలు మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, క్రమభిన్నం అంటే ఏంటిది, మన తర్వాత అపక్రమ భిన్నం అంటే ఏంటిది ఫస్ట్ మనకు అది తెలియాలి. అసలు క్రమభిన్నం అంటే ఏమి లేదమ్మా, ఒకటి కంటే తక్కువగా ఉంటే, అంటే ఒకటి కంటే తక్కువ, ఒకటి ఉండకూడదు, ఒకటి కంటే తక్కువ ఉంటే దాన్ని క్రమభిన్నం అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1/2 దీన్ని మనం చేస్తే ఏమవుతుందమ్మా 0.5. ఇది ఒకటి కంటే తక్కువగా ఉంది కదా. సో అదే విధంగా 1/3 ఉంది అనుకోండి, ఇదేమవుతుంది 0.33. దీన్ని ఏమంటారు? ఒకటి కంటే తక్కువ ఉంది కదా, దీనిని క్రమభిన్నం అంటారు. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. అర్థమవుతుందా? ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. రైట్. మరి మనకు అపక్రమ భిన్నం అంటే ఏంటిది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది అంటే ఇది ఒకటి కంటే తక్కువ కదా, అది ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది. ఎట్లా? 3/2. అర్థమవుతుందా? 3/2 అంటే ఎంతనమ్మా మనకు 1.5. అదే విధంగా 4/3 ఉంది, ఎంత అవుతుందమ్మా 1.3.
3 అవుతుంది, 3 అవుతుంది. అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి కదా, ఇలా ఇలా ఉన్నప్పుడు వీటిని ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటారు. రైట్ అమ్మా, ఇవి అయిపోయింది కదా. ప్రాపర్ అంటే ఏంటిదో, ఇంప్రాపర్ అంటే ఏంటిదో, అంటే క్రమం అంటే ఏంటిది, అపక్రమ భిన్నం అంటే ఏంటిదో మీకు తెలిసింది. సో తెలిసిన తర్వాత ఏమంటుంది వాడు, రెండు క్రమ భిన్నాల మొత్తం ఎల్లప్పుడు క్రమ భిన్నమే. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు వీటినే తీసుకుందాం అమ్మా, వీటినే తీసుకుందాం. ఇప్పుడు నేను క్రమ భిన్నాలు అన్నాడు, ఇవి రెండు క్రమ భిన్నాలు కదా, వీటినే తీసుకుంటున్నాను. 1/2 ప్లస్ 1/3 ఏమవుతుందమ్మా, వీటిని కాసాలు తీస్తే ఇవి రెండు ఏం సంఖ్యలు, ఇవి రెండు కో ప్రైమ్ నంబర్స్ అమ్మా. కో ప్రైమ్ నంబర్స్ వచ్చినప్పుడు మనం ఎల్సిఎం అనేది క్రాస్ వాటి యొక్క సమ్, వాటి యొక్క ప్రొడక్ట్ అది ఎల్సిఎం అవుతుంది. ఇవి చిన్న చిన్న లాజిక్స్ అమ్మా. మనం ఊరికే మనం వీటి కాసాలు తీసి మళ్ళీ ఇలా చేయకూడదు. ఎక్కడైతే కో ప్రైమ్ నంబర్స్ అంటే ఇవి బేసిక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఏమవుతుంది, ఇప్పుడు మనకు ఇది ఇటు వెళ్తుంది, ఇది ఇటు వెళ్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుందమ్మా, మనకు ఇది 5/6 అవుతుంది, 5/6 అవుతుంది. సో మనకి ఇదేంటిది, ఇదేం భిన్నం అప్పుడు, మరి ఇది మనము డివైడ్ చేస్తే ఏమవుతుంది, సంథింగ్ అంటే 1 కంటే తక్కువగా వస్తుంది. 1 కంటే తక్కువగా వస్తున్నప్పుడు ఇది క్రమ భిన్నమే కదా, మరి సాటిస్ఫాక్ట్ అవుతుందా? ఎస్ అవుతుంది. మరి ఒక్కటే చూస్తే మనకు సాటిస్ఫాక్ట్ అవుతుందా? ఒక్కసారి ఇంకొకటి చూద్దాం. 1/2 ప్లస్ 1/2 ఏమవుతుందమ్మా, మనకు 2/2 అవుతుంది. ఓవరాల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 వచ్చినప్పుడు అది క్రమభిన్నమా? కాదు కదా. మరి కానప్పుడు ఇది ఎందుకు రైట్ అవుతుంది? కాదు. ఎందుకు, రెండు క్రమభిన్నాలే తీసుకున్నాము. చూడండి 1/3 ఉంది ప్లస్ 1/3 ఉంది, ఇది కూడా క్రమభిన్నమే కదా. సో మనకి ఏమవుతుంది, ఇది 2/3 అవుతుంది, 2/3 అవుతుంది. 2/3 అనేది మనకు అవుతుంది. ఇది క్రమభిన్నమేనా? ఎస్, ఇది క్రమభిన్నమే. కానీ ఇక్కడ అవ్వట్లేదే, సో మనకి ఇది కాదు. నెక్స్ట్ చూడమ్మా, అది కాదు. నెక్స్ట్ చూడండి, మనకేమంటాను, రెండు క్రమ భిన్నాల మొత్తం ఎల్లప్పుడు అపక్రమ భిన్నమే. రెండు క్రమ భిన్నాలు. సో మనకు క్రమ భిన్నాలు అపక్రమ భిన్నం అనేది కాదు. ఎలా, ఫస్ట్ చూడండి అమ్మా ఒకసారి. ఫస్ట్ మనకు ఇక్కడ 1/2 ప్లస్ 1/2 ఏమవుతుంది, 2/2 ఏమవుతుంది, ఇది మనకు 1 అవుతుంది. 1 అయినప్పుడు మనకు ఇది క్రమ భిన్నం అవుతుందా? అవ్వట్లేదు, కాబట్టి ఆన్సర్ కాదు. రెండు క్రమ భిన్నాల మొత్తం ఎల్లప్పుడు అపక్రమ భిన్నం, ఇది అపక్రమ భిన్నం అవుతుందమ్మా. మనకు అపక్రమ భిన్నం అంటే ఒకటి కంటే ఎక్కువ కావాలి. సో మనకి ఇది కూడా కాదు. ఏమన్నాడు, రెండు క్రమ భిన్నాల లబ్ధం ఎల్లప్పుడు క్రమ భిన్నమే. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ అంటే 1/2 1/3 తీసుకుందాం. ఏమవుతుంది, ఇది మనకు 1/6 అవుతుంది. 1/6 అవుతున్నప్పుడు ఇది క్రమభిన్నమా? ఎస్. ఎందుకు క్రమభిన్నం, ఇది ఎందుకు క్రమభిన్నం అవుతుంది అంటే 0 కంటే తక్కువగా ఉంది, 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి క్రమభిన్నం అవుతుంది. రైట్. ఇంకొకటి చూద్దాం. 1/2 ఇంటూ 1/2 ఏమవుతుంది, 1/4. ఇది కూడా 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి మనకు ఇది సాటిస్ఫాక్ట్ అవుతుంది. ఇది సాటిస్ఫాక్ట్ అవుతున్నప్పుడు మనకు ఆప్షన్లలో వేరే లేనప్పుడు మనం ఇక్కడికే వెళ్ళాలి. కానీ మనం ఇది క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కాబట్టి నేను ఇది కూడా చెప్తాను. అపక్రమ భిన్నం తీసుకున్నాం. రెండు క్రమ భిన్నాల లబ్ధం అపక్రమ భిన్నం అవుతుందా? రెండు క్రమ భిన్నాల లబ్ధం ఎల్లప్పుడు అపక్రమం అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది కూడా మనకు తప్పు. ఈ విధంగా సబ్జెక్ట్ అనేది ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడికే పరిమితం కాకుండా మనం అడిషనల్ గా నేర్చుకోగలుగుతాము. మీకు కంపల్సరిగా క్రమ భిన్నం అంటే ఏంటిది, అపక్రమ భిన్నం అంటే ఏంటిది చెప్పాను. అదే విధంగా ప్రతి ఆప్షన్ కు కూడా మీకు క్రిస్టల్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్జెక్ట్స్ గురించి నేను 4 వీడియోస్ చేశానమ్మా. మీకు సింపుల్ టు కాంప్లెక్స్ అంటే ఏ విధంగా చెప్పానంటే మనము చాలా మోడల్స్ కవర్ చేశానమ్మా. దాదాపు నేను ఒక 70 క్వశ్చన్స్ దాకా నేను చెప్పాను. ఆల్ టైప్ ఆఫ్ మోడల్ చెప్పాను. మన బుక్ లో ఉన్నవి, అవుట్ ఆఫ్ బుక్ లో ఉన్నవి కూడా నేను చెప్పాను. ఓకేనా. అందులో నుంచే దాదాపుగా ప్రీవియస్ బిట్లు కూడా అన్ని టెట్, డిఎస్సి, ఏపీ, తెలంగాణ అన్ని కలిపి చెప్పాను నేను. అర్థమవుతుందా? అవి మీకు వీలైతే ఒకసారి చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. ఈ ఏజెస్ చాప్టర్ లో ముఖ్యంగా అంకగణితం, టైం అండ్ డిస్టెన్స్ కాలము, బోర్డ్స్, అదే విధంగా మనకు సగటు కానీ ఇవి కానీ ఎక్కడ కూడా ఫార్ములాస్ అనేవి యూజ్ చేయొద్దు. అంకగణితం అంటే ఏంటిది అంటే ఒక్కసారి వినండి. అది మ్యాథ్స్ కాదమ్మా. అంకగణితం అనేది మ్యాథ్స్ కాదు. మరి మ్యాథ్స్ కాకపోతే మ్యాథ్స్ ఏంటిది మరి అది అంటే లైఫ్ మ్యాథ్స్ అమ్మా. మన నిత్య జీవితంలో ఒక షాప్కి వెళ్తాము, హాఫ్ కేజీ షుగర్ అంటాము, అవునా, హాఫ్ కేజీ షుగర్ అంటాము. అదే విధంగా పావుల పప్పు అంటాము. మొత్తం ఏంటి అమ్మా అవి అంటే మన నిత్య జీవితంలో ఉపయోగించేటివి. మనం ఒక 10 మందిని కలిపి ఒక గోడ కట్టమని అంటున్నాం. ఇక్కడ ఏంటిది టైం అండ్ వర్క్ యూజ్ అవుతుంది.
అవుతుంది. మనం ఇక్కడి నుంచి మనము ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ నుంచి మనం నిర్మల్కి వెళ్ళాలనుకో, అదేమవుతుంది, ఎంత కిలోమీటర్ తో వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, అది టైం అండ్ డిస్టెన్స్ అవుతుంది. అదే విధంగా మనము ఒక హుస్సేన్ సాగర్ కావచ్చు, లేదా మన నాగార్జున సాగర్ కావచ్చు, మన పడవలో ప్రయాణిస్తున్నప్పుడు అది ఒకవేళ వాటర్ అనేది మనకు ఎదురుగా వస్తే, అదే విధంగా వాటర్ ఫ్లో అయ్యే వేలోనే మనం వెళ్తే అప్పుడు స్పీడ్ ఏమవుతుంది, అది అనేది బోస్టల్ స్ట్రీమ్స్ మనం పరిగణిస్తాము. అది చాలా సగటు అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అమ్మా. మనకు తెలిసిందల్లా ఒకటే, ఏంటి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇలా మనకు నిత్య జీవితానికి ఉపయోగపడతాయి. మరి మిగతావి త్రికోణమితి అవి పేపర్ 2 లో చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఏజెస్. ఎప్పుడే కానీ ఏజెస్ లో 3 కాన్సెప్ట్ ఉంటదమ్మా. మూడు తెలిస్తే మీకు చాలా ఏం అవసరం లేదు. ఫస్ట్ ఏంటిదంటే గ్యాప్, తండ్రి కొడుకులు కావచ్చు, లేదా ఇద్దరు స్నేహితులు కావచ్చు, లేదా అదేవిధంగా తండ్రి కొడుకులు కావచ్చు, తల్లి కూతురు కావచ్చు, లేదా భార్య భర్తలు కావచ్చు. ఒక్కసారి వారి మధ్య గ్యాప్ అనేది ఉన్నది అంటే వాళ్ళు మరణించేంత వరకు ఆ గ్యాప్ అనేది అదే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఆ గ్యాప్ అనేది మీరు 10 సంవత్సరాల ముందు కలిపినా 10 సంవత్సరాల తర్వాత కలిపినా మీకు గ్యాప్ అనేది స్థిరంగా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఎప్పుడే గాని మనకు వచ్చినప్పుడు, మనకు తర్వాత అన్నప్పుడు కిందికి వెళ్ళాలి. మన కింది నుంచి పైకి వస్తేనేమో మైనస్ అవుతుంది, పై నుంచి కిందికి వస్తేనేమో మనకేమవుతుంది, ప్లస్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్లస్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ నేను చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ 10 మోడల్స్ లలో ఉపయోగిస్తాను. అర్థమవుతుందా? మనకు ఎడ్గర్ డెల్ శంకు ఆకారం ఉంటుంది. మనం ఏం చేస్తాము, ఆ ప్రొసీజరే ఇక్కడ ఫాలో అవుతాము. ఆ విధంగా చాలా చోట్ల మనకి యూజ్ అవుతుంది. మనకు ఇంకొకటి చతుర్భుజాలలో కూడా ఏ ప్రాసెస్ అప్లై చేస్తాము, ఇదే ప్రాసెస్ అప్లై చేస్తాం. కింది నుంచి పైకి, పై నుంచి కిందికి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ లోకి వెళ్దాం. తల్లి ప్రస్తుత వయస్సు ఆమె కుమారుని ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. ఓకే, రైట్. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 66 సంవత్సరాలు. కుమారుడు తల్లి ప్రస్తుత వయసులు వరుసగా. ఇక్కడ చూడండమ్మా, ఇదేంటిది, ఈ వాడు ప్రస్తుత వయసులు, ఎవరి, తల్లి మరి కుమారుడు. ఇవేంటి అమ్మా, ప్రస్తుతం. మనకు అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది కదమ్మా, ప్రస్తుతం. ఓకేనా? ఇది ప్రస్తుతం. అర్థమవుతుందా? ప్రస్తుతం, రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏమన్నాడమ్మా, ప్రస్తుతం ఇక్కడ 3 రెట్లు అన్నాడు. అంటే ఎవరికి, కుమారుని వయసుకు తల్లి వయసు 3 రెట్లు. ఇక్కడ చూడండి, సో ఇది 3 రెట్లు ఉంది, ఇది 3 రెట్లు ఉంది, ఇది 3 రెట్లు ఉంది, ఇది 3 రెట్లు ఉంది. రైట్ అమ్మా, రైట్. అయిపోయింది. మనకు ఏ పెన్ను పేపర్ లేకుండా మనకి ఇక్కడ వేస్తాం. అయిపోయింది కదా? ఇక్కడ ఏమన్నాడమ్మా, 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత వారి మొత్తం ఏమైంది, 66 అయింది కదమ్మా, రైట్. 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకు తల్లికి ఎంత కలపాలమ్మా, 5 సంవత్సరాలు. మరి కొడుకు ఎంత కలపాలి, 5 సంవత్సరాలు. మరి ఇద్దరికి ఎంత కలపాలి, 10 years. అవునా? సో ఇది ప్రస్తుతము. మరి ప్రస్తుతము నుంచి మనము ఈ ఇద్దరికి 10 years కలిపితే మనకు 66 రావాలి కదా. అవునా? ఇది 66 రావాలి కదా. ఎందుకు, ఇక్కడ 5 years, ఒక్కొరికి 5 years అంటే ఇద్దరికి ఏమవుతుంది, 10 years అవుతుంది. ఈ 10 years అనేది ఈ ఇద్దరికి కలిపితే మనకు ఏమవుతుంది, 66 అవుతుంది. ఏదైతే 66 అవుతుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దామా. ఇక్కడ 10, మనకు +10. ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది. మనం మొత్తం చేయకూడదు, ఇక్కడ 0 ఉందా, 4 + 2 ఏమవుతుంది, 6 అవుతుంది. సో మనకు 6 ఉందా, ఎస్, లాస్ట్ లో 6 ఉంది, అదే ఆన్సర్. ఇంకా కావాలంటే చూడండి, ఇక్కడ 10 కలుపుతున్నాం, ఇక్కడ 10 కలుపుతున్నాం, ఇక్కడ 10 కలుపుతున్నాం, ఇక్కడ 5 + 5 0, ఇక్కడ 2 + 6 8, 3 + 9 12. కానీ మనకు 6 రావాలి, యూనిట్ డిజిట్. ఈ విధంగా. సో మన ఆన్సర్ ఏంటిదమ్మా, ఇది. ఇప్పుడు వీటి మొత్తాన్ని కలపండి, మీకు 66 వస్తుంది. ఇక్కడ 14 42 ఎంత అవుతుందమ్మా, మనకు 56 అవుతుంది. ఇదొక 10 66 అవుతుంది. ఈ విధంగా పెన్ను పేపర్ లేకుండా మన కాన్సెప్ట్ అనేది ఓరియంటెడ్ గా ఇలా వెళితే, కాన్సెప్ట్ బిల్డ్ అయినప్పుడు మాత్రమే మనం ఇలా చేయగలుగుతామమ్మా, లేకపోతే చేయలేము. అర్థమవుతుందా? సో మనం ఇది ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి మనం దీన్ని చూద్దాం. ఓకేనా? కాన్సెప్ట్ చూద్దామమ్మా. తల్లి ప్రస్తుతం, ఇక్కడ మదర్, ఇక్కడ కుమారుడు. సో సన్ అని పెడుతున్నాను. ఇక్కడ ఏంటిది, సన్ అనేది 1 అయింది, ఇది 3 అయిందమ్మా. ఓకే, రైట్. అయింది కదా? ఇది 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 66 అయింది. ఇది తర్వాత అన్నాడు. మరి తర్వాత అన్నాడు, ఇక్కడ తర్వాత ఉంటది. ఓకేనా? సో తర్వాత అంటే ముందు రావాలంటే, సో ప్రస్తుతానికి రావాలంటే ఏం చేయాలి, ఈ 5 years ఉంది కదా, ఈ 5 years ఇందు నుంచి తీసేయాలి. మరి 5 years తీసేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 5 years తీసేయాలి. మరి ఒక్కరి నుంచి 5 years తీస్తావా, లేదు, మదర్ నుంచి 5 తీయాలి, సన్ నుంచి 5 తీయాలి. మరి 5 తీసినప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది, 4 అవుతుంది. మరి 5 తీసినప్పుడు మరి 10 తీసేయాలి. 10 తీసిన
మదర్ కు 5 తీసేస్తున్నాం, సన్ కు 5 తీసేస్తున్నాం. ఓవరాల్ గా ఎంత తీసేస్తున్నాం? 10. అంటే 60 నుంచి 10 తీసేస్తే 66 నుంచి 10 తీసేస్తే మనకి ఎంత అవుతుందమ్మా? 56 అవుతుంది. ఇక్కడ చూడండి 4 1 జా 4, 4 4 జా 16. అర్థమవుతుందా? సో ఇదేంటి, ఈ ఏజ్ ఏంటిది? ఇది ప్రజెంట్ ఏజ్. మన ప్రజెంట్ ఏజ్ కావాలి కదా. సో ఇక్కడ 14, ఈ 14 అనేది దీన్ని మల్టిప్లై చేయండి ఇంటూ దీన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 14 3 జా 42 అవుతుంది. అదే విధంగా 14 1 జా 14 అవుతుంది. ఇది సన్ యొక్క ఏజ్, ఇది సన్ యొక్క ఏజ్, ఇది మదర్ యొక్క ఏజ్. సో మనకి ఇది ఈ విధంగా మనము ప్రాసెస్ ప్రకారం వెళ్తాము. ఎక్స్ లో వైలు ఉపయోగించకుండా మనకు పిల్లలకు చెప్పేటప్పుడు ఎక్స్ లో వైలు అనేది మనం ఉపయోగించాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ విధంగా చేయాలి. ఇదంతా ప్రాసెస్. ఇది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు క్వశ్చన్ చదివారా, ఇక్కడ ఆప్షన్ లో పెట్టాలి, వెళ్ళిపోవాలి. ఈ నేను పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్, ఘాతాలు ఘాతాంకాలు సింపుల్ టు కాంప్లెక్స్ చెప్పానమ్మా. 4 or 3 వీడియోస్ ఉన్నాయి. అవి చూసారంటే పవర్స్ టు మీరు ఎంత టఫ్ లెవెల్ అని ఇవ్వండి, అర్థమవుతుందా? ఎంత టఫ్ లెవెల్ అని ఇవ్వండి, ఆ విధంగా నేను చెప్పానమ్మా. అర్థమవుతుందా? ఆ విధంగా నేను చెప్పాను. ఒక్కసారి ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. ఏంటో మా అంటే ఒక 2 hours ఉంటుంది, కానీ అవి విన్నారంటే మీరు ఘాతాంకాలలో మళ్ళీ ఒక 3 times వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇక మీరు జన్మలో మర్చిపోరు. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎంతకన్నా టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చినా ఈజీగా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు. ఇది టెక్స్ట్ బుక్ లో లేదమ్మా ఈ క్వశ్చన్. అర్థమవుతుందా? ఇది బయట నుంచి ఇచ్చిండు. ఓకేనా? ఒక్కసారి చూడండి అమ్మా. ఎప్పుడే కానీ చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను నేనమ్మా. ఎప్పుడే కానీ బేసెస్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి 3 ఉంది ఇంటూ 4 ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 9 ఉంది ఇంటూ ఇక్కడ మనకి 81 ఉంది. ఓకేనా? అర్థమవుతుందా? ఈ విధంగా మనకు బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు, ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయమ్మా? లేవు. సో 3 పవర్ ఆఫ్ 1 గా రాస్తాం. ఇక్కడ పాయింట్ అంటే ఏంటిదంటే ఇంటూ అన్నట్టమ్మా. దీన్ని ఏం రాయొచ్చు? 3 పవర్ ఆఫ్ 2 గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? మనము 3 పవర్ ఆఫ్ 4 గా రాయొచ్చు. ఇలా బేసెస్ అనేవి ఈక్వల్ చేయాలి. ఇట్లా బేసెస్ అనేది ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా? సింపుల్ గా మనం యాడ్ చేయాలి. అంటే 7 అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకు? 2 + 4 6, ఇది ఒకటి 7. ఏమవుతుందమ్మా? 3 పవర్ ఆఫ్ 7 అవుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి సమ్ చేయాలి, పవర్స్ అనేవి యాడ్ చేయాలి. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలను కూడాలి. ఇది ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/3ని మనం ఏ విధంగా రాస్తామంటే 3 ఇన్వర్స్ గా రాస్తాము. అర్థమవుతుందా? 3 ఇన్వర్స్ గా రాస్తాము. ఒకవేళ మనకు 1/3 ఇన్వర్స్ ఉంటే, 3 అనేది ఇన్వర్స్ ఉంటే దీన్ని ఏ విధంగా రాస్తామంటే 3 గా రాస్తాము. ఇది ఒక పదాలు గుర్తుపెట్టుకోవాలి. చాలు, ఇక మనకి ఆన్సర్ అనేది ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకు బేసెస్ ఈక్వల్ చేయాలి. ఫస్ట్ బేసెస్ ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏం రాయొచ్చమ్మా? 3 పవర్ ఆఫ్ 2n గా రాయొచ్చు కదా. రాయొచ్చు. ఇది పాయింట్ కాదమ్మా, అది ఇంటూ. తర్వాత ఏమో రాయొచ్చు మనకు 3 పవర్ ఆఫ్ 2 గా రాయొచ్చు. మళ్ళీ ఏం రాయొచ్చు? 3 పవర్ ఆఫ్ n గా రాయొచ్చు. ఇది మైనస్. దీన్ని ఏం రాయొచ్చు? 3 పవర్ ఆఫ్ 3n గా రాయొచ్చు కదా. సో బై ఇక్కడ చూడండి ఇదేం రాయొచ్చమ్మా? 3 పవర్ ఆఫ్ 15 గా రాయొచ్చు. 3 × 5 15. ఇక్కడ 2 పవర్ ఆఫ్ ఏం రాయొచ్చు? 3 గా రాయొచ్చు. ఈక్వల్. దీన్ని ఏం రాయొచ్చమ్మా? 3 పవర్ ఆఫ్ -3 గా రాయొచ్చు. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను 1/27 అంటే 3 పవర్ ఆఫ్ -3 అని రాయొచ్చు. రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2n ఉంది ప్లస్ n ఉంది. ఎన్ని n అవుతున్నాయి అప్పుడు? 3n అవుతున్నాయి. అవునా? సో ఇంకొక స్టెప్ వేస్తున్నాను. 3 పవర్ ఆఫ్ 3n రాస్తున్నాను. ఇక్కడ ఏం రాస్తున్నాను? 3 పవర్ ఆఫ్ 2 గా రాస్తున్నాను. ఇక్కడ ఏం రాస్తున్నాను? 3 పవర్ ఆఫ్ 3n గా రాస్తున్నాను. బై ఇక్కడ ఏం రాస్తున్నాను? 3 పవర్ ఆఫ్ ఇక్కడ 3 పవర్ ఆఫ్ ఉంది కదమ్మా. 3 పవర్ ఆఫ్ ఉంది కదా. ఇవి 3లు ఉన్నాయి, ఇవి 3లు ఉన్నాయి కాబట్టి ఇది పైకి వచ్చింది అనుకో, తర్వాత వేద్దాంలేండి. ఇది 15 ఉంది, ఇది 2 పవర్ ఆఫ్ 3 గా ఉంది. సో ఏమవుతుంది? ఇది 3 పవర్ ఆఫ్ -3 అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 3n ఉంది, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 3n ఉంది. నేను ఏం చేస్తున్నానంటే 2 ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని బయటకు తీసుకొస్తున్నా, అంటే కామన్ తీస్తున్నాను. 3 పవర్ ఆఫ్ 3n కామన్ తీసాను. కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏముంటుంది? 3 పవర్ ఆఫ్ 2 ఉంటుంది. 3 పవర్ ఆఫ్ 2 అంటే ఎంతనమ్మా? 9. ఇక్కడ 9 రాస్తున్నాను. మైనస్ ఇక్కడ ఇది బయటకు వచ్చిన తర్వాత
ఇక్కడ ఏముంటుందమ్మా 1 ఉంటుంది బై ఇక్కడ చూడండి 3 పవర్ ఆఫ్ 15 అవుతుంది. ఇదేమవుతుంది అప్పుడు 2 పవర్ ఆఫ్ 3 అంటే 8 అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం రాయొచ్చు 3 పవర్ ఆఫ్ -3 గా రాయొచ్చు. ఇక్కడ ఏమైనా క్యాన్సల్ అవుతుంది కదా? ఎస్ అవుతుందమ్మా. 9 - 1 అంటే ఎంత? 8. ఈ 8 క్యాన్సల్. అర్థమైంది కదా? క్యాన్సల్ అయింది కదా? క్యాన్సల్ అయినప్పుడు ఇక్కడ చూడండి 3 పవర్ ఆఫ్ 3n ఉంది. ఇక్కడ అండి 3 పవర్ ఆఫ్ 3n ఉంది. ఇది పైకి వచ్చింది అనుకో ఏమవుతుందమ్మా 3 పవర్ ఆఫ్ -15 అవుతుంది. ఇదేమవుతుంది అప్పుడు మనకు 3 పవర్ ఆఫ్ -3 అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి. బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా 3 పవర్ ఆఫ్ 3n -15 అంటే సమ్ చేసినా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ లోకే వస్తుంది. సో ఇక్కడ ఏం రాస్తాం మనం 3 పవర్ ఆఫ్ -3 రాస్తాము. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఏం చేస్తామమ్మా ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ను మనం రాస్తాం 3 into 3n - 15 ఈజ్ ఈక్వల్ -3 ఉంది. ఇక్కడ చూడండి -15 ఉంది. అటు వెళ్తే ఏమవుతుంది +15 అవుతుంది. -3 +15 నుంచి 3 తీసేస్తే ఎంత 12 అవుతుంది. అంటే 3n ఈజ్ ఈక్వల్ ఇదేమవుతుంది 12 అవుతుంది. 3 1 జా 3 4 జా అంటే n ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4 అవుతుంది. మనకి ఎక్కడ ఉందమ్మా 4. ఇది మనకు కంప్లీట్ ఆన్సర్ అనేది అవుతుంది. అర్థమవుతుందా? పవర్ ఆఫ్ 3n ఉంది కదా ఇక్కడ 3n - 15 ఎందుకంటే బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలను తీసుకోవాలి. సో మనకు పవర్స్ ని తీసుకోవాలి. 3n - 15 ఈజ్ ఈక్వల్ -3. ఇక్కడ చూడండి -15 ఉంది. అటుకెళ్తే +15 అవుతుంది. +15 నుంచి 3 తీసేస్తే ఎంతనమ్మా 12 అవుతుంది. 3n ఈజ్ ఈక్వల్ 12 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. ఇది మనకు ఫైనల్ ఆన్సర్ అనేది. ఈ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నంబర్ 9 6x + 20 degrees 9y + 30 degrees మరియు 3z + 40 degrees లో సంపూర్ణ కోణమును ఏర్పరిస్తే ఇక్కడ చూడండి సంపూర్ణ కోణమును ఏర్పరిస్తే x, y, z ల మధ్య సంబంధం ఏది? ఈ క్వశ్చన్ ను ఇంతకు ముందు ఏ విధంగా అడిగేవారంటే ఈ విధంగా ఇచ్చేసి ఒక త్రిభుజంలో కోణాలు ఈ విధంగా ఇచ్చేసి ఇందులో చిన్న కోణం ఏది లేదా పెద్ద కోణం ఏది లేదా చిన్న కోణం పెద్ద కోణాల మధ్య సగటు ఎంత అని అడిగేవాడు. లేదా మధ్యల కోణం ఎంత అని అడిగేవాడు. అది అప్పుడు అడిగేవాడు. లేదా ఇంకే విధంగా అడిగేవాడు ఆ కోణాల మొత్తం ఎంత అని అడిగేవాడు. లేదా ఇందులో x విలువ ఎంత అని అడిగేవాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ చేసిండు. అదేంటిది? ఫస్ట్ మనం చూద్దామమ్మా. ఇక్కడ 6x ఉంది, 9y ఉంది, 3z ఉంది. అదే విధంగా ఇక్కడ రాస్తున్నాను 6x + 9y + 3z. ఓకేనా? 3z గా రాసాను. ఇక్కడ చూడండి ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఎంత అయిందమ్మా 20 + 30 50 అయింది. 50 + 40 90 అయింది. +90 degrees రైట్ అమ్మా 90 degrees. ఇక్కడ ఈక్వల్ ఉంది కదా. సో మనం ఇక్కడ ఏంటి సంపూర్ణ కోణము. సంపూర్ణ కోణం అంటే ఎంతనమ్మా 360 degrees. సంపూర్ణం ఒక క్లాక్ ఎంత 1 అవర్ లో సంపూర్ణ కోణం తిరుగుతుంది కదమ్మా. అదే విధంగా ఇది కూడా మనకు నిమిషాల ముందు ఎలా తిరుగుతున్నామో మొత్తం 360 డిగ్రీ తిరుగుతుంది కదా 1 అవర్ లో. అలా ఒక సర్కిల్ సంపూర్ణ కోణం అంటే ఈ విధంగా ఉంది కదా. ఇలా సర్కిల్ తిరగడాన్ని సంపూర్ణ కోణం అని అంటారు. సో సంపూర్ణ కోణం అంటే ఎంతనమ్మా 360 degrees రైట్ అమ్మా. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ 3 అంటే ఇక్కడ నుంచి మనం 3 అనేది కామన్ తీయచ్చా? నేను తీస్తున్నాను. ఇక్కడ తీస్తే ఏమవుతుంది ఇది 2x అవుతుంది, ఇది 3y అవుతుంది, ఇది మనకు z అవుతుంది. అదే విధంగా ఇది మనకు 30 degrees అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా 360 degrees అవుతుంది. ఓకేనా? ఇక్కడ 3 1 జా ఇక్కడ చూడండి 3 1 జా 3 2 జా 20. ఇక్కడ నుంచి మనం ఏం తీయచ్చమ్మా 2x + 3y + z. ఇది 30 ఉంది. అటు వెళ్తే ఏమవుతుందమ్మా మనకు మైనస్ అవుతుంది. 120 నుంచి 30 తీసేస్తే ఎంతనమ్మా మనకు 90 degrees. సో మనకు వీటి మధ్య సంబంధం అనేది ఈ విధంగా ఉంటుంది. సో 2x + 3y ఏడుందమ్మా 2x + 3y + z = 90. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది క్రిస్టల్ క్లారిటీగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఈ విధంగా అవుతుంది. పొడిగించగా ఏర్పడు బాహ్య కోణాలు 94 degrees మరియు 126 degrees అయినా యాంగిల్ BAC ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఏం లేదు సింపుల్ క్వశ్చనే. సో మనకు ప్రతిసారిగా ప్రీవియస్ స్టేట్ లో మనకు ఒక సర్కిల్ మీద క్వశ్చన్ ఇచ్చేది, కానీ ఇప్పుడు సర్కిల్ మీద క్వశ్చన్ అనేది ఇవ్వలేడమ్మా ఈ షిఫ్ట్ లో. ఒక్కసారి మనం క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఏమంటుంది ABC ఒక ట్రయాంగిల్ అట్టమ్మా. ఇది నేను ట్రయాంగిల్ గీస్తున్నాను. ఓకేనా? ట్రయాంగిల్ నేను గీసాను. ఓకేనమ్మా రైట్ గీసాను. ఇది ఏ పేర్లు ఇస్తున్నాను. ఏ ఇది B. ఓకే ఇది B అవుతుంది, ఇది C అవుతుంది. రైట్ ఇక్కడ వరకు నేను గీసాను. ఇక్కడ భూమి ఇదే కదమ్మా భూమి. BCను రెండు వైపులా పొడిగించగా నేను పొడిగిస్తున్నాను. ఇక B ఇటు ఒక వైపు పొడిగిస్తున్నాను,
ఇటు పొడిగిస్తున్నాను. పొడిగించానా? రైట్, పొడిగించాను. ఏర్పడు బాహ్య కోణాలు అంటే ఇది బాహ్య కోణం. ఇది ఎంత అవుతుందట? 94 అవుతుందట. ఓకే, ఇది ఎంత అవుతుందట? మరి బాహ్య కోణం ఇంకొకటి 126 అవుతుందట. ఓకేనమ్మా. అయితే యాంగిల్ బిఏసి, ఇక్కడ యాంగిల్ బిఏసి, ఇట్లా బిఏసి అన్నప్పుడు ఇక్కడ మధ్యలో, ఈ మధ్యలో మిడిల్ లో ఉంటుంది కదమ్మా, ఇక్కడ మనకు కోణం అడుగుతున్నాడు. ఈ కోణం అంటే ఇదేంటిదమ్మా? ఈ కోణం మనకు అడుగుతున్నాడు. ఈ కోణం అనేది మనకు అడుగుతున్నాడు. ఈ కోణం అడుగుతున్నాడు. ఓకేనా? సో మనకు మిడిల్ దే అడుగుతున్నాడు కాబట్టి ఇది 126 అయినప్పుడు ఇది కాస్తంత ఇటు పెడితే ఈ మొత్తం 180 అవుతుంది కదమ్మా. 180 అవుతుందా? అవ్వట్లేదా? 180 అవుతుంది. 180 అవుతుంది అంటే ఇది 126 అయినప్పుడు ఇది ఏమవుతుంది మనకు? 54 డిగ్రీస్ అవుతుంది కదా. 54 డిగ్రీస్ అవుతుంది కదా. అవుతుంది. రైట్, అవుతుంది. రైట్. ఇక్కడ 94 ఉంది. ఈ రెండిటి మొత్తం ఇది 94 కావాలి కదమ్మా. ఈ రెండిటి మొత్తం ఇది 94 కావాలి కదా. ఇది 54 అయినప్పుడు ఇదేమవుతుందమ్మా మనకు? 40 అవుతుంది కదా. ఎందుకు? 40 + 54 = 94 అవ్వాలి కదా. మనకేంటిది? మనకు ఈ రెండు కోణాల మొత్తం ఈ బాహ్య కోణానికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇవి 94, ఇది 94. మన ఆన్సర్ ఏంటిది? 40. ఈ విధంగా చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే దీని యొక్క బాహ్య కోణం ఇది కనుక్కుంటారు, ఇది కనుక్కుంటారు. ఎందుకు? ట్రయాంగిల్ లోపల అంతర కోణాల మొత్తం 180 కాబట్టి ఇలా ఏమవుతుందంటే ఇది కనుక్కోవాలి అంటే అనవసరం లేని చోట మనం టంకిలింగ్ చేస్తున్నాం. అది ఎలా? ఇది కనుక్కుంటాం. అవునా? ఇది 94 అంటే ఇదేమవుతుంది అప్పుడు మనకు 86 అవుతుంది. అనవసరంగా ఇది కనుక్కుంటారు. దీంతో మనకు సంబంధం లేదు. జస్ట్ ఈ 94 అంటే ఈ రెండు కోణాల మొత్తం 94 కావాలి, లేదా ఈ 126 ఈ రెండు కోణాల మొత్తం 126 కావాలి. అంటే ఇలా ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్, ఎక్కువగా కంటెంట్ అనేది దానిపైన పట్టు ఉన్నప్పుడు ఇలాంటివి ఏర్పడతాయి. ఓకేనమ్మా. సో మనకి ఏం ఆన్సర్ అవుతుంది? 40 అనేది ఈ విధంగా ఉంది. ఈ యొక్క బాహ్య కోణాలు వరుసగా 2x, 3x, 2x, 3x, 4x, 5x, 6x అయినా x వాల్యూ ఎంత? ఇది చూడండమ్మా, ఇప్పుడు చేసిన క్వశ్చన్ల కల్లా ఇది డెడ్ ఈజీ క్వశ్చన్ అమ్మా. ఓకేనా? సో మనం ఏం చేస్తాం? బాహ్య కోణాలు ఏ బహుభుజికి తీసుకున్నా బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుందమ్మా? 360 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో మనం అదే విధంగా దీన్ని చేస్తాం. ఇక్కడ కూడా 6x + 4x 10x. సో ఇది 4, 6, 10. ఇది 5, ఇది 5, 10. అంటే మొత్తం ఏమవుతుందమ్మా? 20x అవుతుంది. బాహ్య కోణం అంటే ఎంత అమ్మా? 360 డిగ్రీస్. అవునా? ఈ 0 క్యాన్సల్. 2 1 జా 2 1 జా 2 8 జా అంటే 18 డిగ్రీస్. సో మనకి ఇది ఆన్సర్ అనేది అవుతుంది.